వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ అయింది. బెనిఫిట్ షో రిలీజ్ అయిన తర్వాత ఎట్లా ఉందో చూద్దాం, ఒకసారి కనుక్కుందాం. ఎట్లుంది బ్రదర్? బాగుంది కమర్షియల్ మూవీ, సేమ్ బాహుబలి ఈ టైప్ లో ఇచ్చారు, చాలా బాగా ఇచ్చిండ్రు. మీకు కొత్తగా అనిపించింది ఇందులో కళ్యాణ్? సేమ్ ఏమంటే హాలీవుడ్ హీరో ఏవైతే ఉన్నారో మళ్ళీ మన విలన్ లెక్క వచ్చిండ్రో దాంట్లో బాగుంది కొంచెం. బట్ మ్యూజికల్లీ బాగా హిట్, చాలా బాగా చేశారు. ఓకే ఓకే, ప్రస్తుతానికి మరికొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంది మనం మాట్లాడదాం. ఎట్లా ఉంది బ్రదర్? సూపర్ బీజిఎం కే పోవచ్చు సినిమాకు. ఒక్కొక్క బీజిఎం మొత్తం గుండె దడదడ అంటాను. ఎట్లా ఉంది బ్రదర్? జనసేన సైనికుడు సూపర్ సూపర్ సూపర్. ఓకే, ఎట్లా ఉందండి సినిమా ఓజీ? ఫ్యాన్ సినిమా తీస్తే ఎట్లుంటా చూపించండు. నా సుజిత్ చంపేశాడన్న బాబు, అసలు ఏం సినిమా నీకు గుడి కడదామన్నా అన్నా. ఇంకా పవన్ కళ్యాణ్ సినిమాలు అవసరం లేదన్నా, ఈ ఒక్క సినిమా చాలన్నా. అందరు పోతారు, మామూలుగా లేదన్నా మూవీ. ఇప్పుడు సుజిత్ ఇంత మంచి మూమెంట్ తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సుజిత్ తీసుకున్నటువంటి ఈ సినిమా ఓజీకి పవన్ కళ్యాణ్ కు మళ్ళీ రేపు ఆల్టర్నేట్ కింద ఏమైనా వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి మీకు? ఇంకా చాలా అన్న, నువ్వు ఒక్కటే మాట. డైరెక్షన్ బాగా అనిపించిందా లేకపోతే మ్యూజిక్ ఇంకా ఏదేది బాగా అనిపించింది ఇందులో? ఓన్లీ వన్ మ్యాన్ షో, పవర్ స్టార్, తమన్, సుజిత్ ముగ్గురు అన్న. 3 పిల్లర్స్ మూవీకి అస్సలు ఎక్సలెంట్ మూవీ అన్న. ఎట్లా ఉంది? ప్యూర్ సుజిత్ మాస్ సంభవం ఇది. పవర్ స్టార్ రేంజ్ ఏందనేది మూవీతో తెలుస్తుంది. ఫ్యాన్స్ అందరు కాలర్ ఎగరేసుకునే మూవీ ఇది అన్న. సాహోకు చిన్న లింక్ ఉందన్న మూవీకి. సూపర్ 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 మూవీ. డైలాగ్ ఏం మంచిగా అనిపించింది మీకు? అన్ని డైలాగ్స్ బాగున్నాయి. సూపర్ డైలాగ్, సూపర్. పవర్ స్టార్, జై పవర్ స్టార్. వాషిగో వాషిగో వాషిగో. ఎట్లా ఉంది? సూపర్, చాలా బాగుంది. ఎట్లుంది సినిమా? ఎట్లుంది? ఫైర్ స్టోమ్. ఎట్లుంది మేడం? క్రేజీ. చాలా మంది బెనిఫిట్ షోకి వచ్చిన తర్వాత ఓజీ 2 సినిమా ఎట్లుంది? సూపర్ సూపర్ ఉన్నది, క్రేజీ. పోతాంది లోపల ఒక్కొక్క షాట్ పిచ్చి పిచ్చిలు ఎత్తాంది. ఎట్లుందండి సినిమా? ఎట్లుందండి? బాగుంది, సూపర్ హిట్. ఎట్లుంది మీకు? ఎట్లా అనిపించింది సినిమా? బ్లాక్ బాస్టర్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్, ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఇప్పుడు సినిమా అంతా చూస్తున్నంత సేపు మీకు ఒక కొత్త లోకంలోకి, కొత్త జనరేషన్ లో కడిపెట్టినట్టుంది. 100% ఒక క్షణం కూడా దృష్టి మళ్లించే విధంగా ఉంది. బ్లాక్ బాస్టర్ బొమ్మ అది, ఇండస్ట్రీ హిట్. పవన్ కళ్యాణ్ గెటప్ లోనే చాలా మంది వచ్చారు. ఓజీ బ్యాచ్ ఎట్లుంది బ్రదర్? బ్రో సుజిత్ అన్న నీకు దండం. పవన్ అన్న పర్ఫార్మెన్స్ దుమ్ము తెలిపినావు. టీజరు సూపరు, ట్రైలరు సూపరు, సాంగ్స్ సూపరు, సినిమా సూపరు సూపరు. నిన్ను మించిన డైరెక్టరు సూపర్ అన్న. రికార్డులు ఎట్లా బద్దలు కట్టకపోతున్నారు? రికార్డులు బద్దలే అన్న. పవన్ అన్న జూనికి వచ్చినాం, రికార్డులు బద్దలైతే ఉండేవి ఉంటాయి. నీతిగా నిజాయితీగా కష్టపడి సినిమా తీసినావు, సినిమా ఆడుతుంది. పవన్ అన్న కల్ట్ ఫ్యాన్ గా వచ్చినాం, గెటప్ చూసినాక ఓకే సినిమా ఓకే, 100% బ్లాక్ బస్టర్. పార్ట్ 2 కూడా ఉన్నట్టుంది కదా, ఎట్లా అనిపిస్తుంది అంచనాలు? పార్ట్ 3 లద్దు. సుజిత్ అన్న గుడ్ బాయ్ టు పవన్ కళ్యాణ్. కొత్త హీరోని ఎంకలాడుకో. సాహో సూపర్, ఇది కూడా ఓజీ కూడా సూపర్. ఫైన్ సార్, వెరీ గుడ్, నైస్. అంటే కొత్త ప్యాటర్న్ ఇది. అంటే పవన్ కళ్యాణ్ గారి మెలోడీ అట్లా ఉండేది కదా, ఇది ఒక కొత్త ట్రెండ్ ఉంది. ఇది ఎక్స్క్లూజివ్లీ అల్టిమేట్, సూపర్, నైస్. ఓజస్ గంభీర్ లీడ్స్ టు ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఇది అనిపించింది ఎక్సలెంట్, ఇది సూపర్. ఇది తన ఇన్ని మూవీస్లలో ఇది ఒకటి డిఫరెంట్ కేటగిరీ కనిపించింది. బేసిక్గా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, పాత పవన్ కళ్యాణ్ అవుపడ్డాడు. సుజిత్ అవుట్ అండ్ అవుట్ స్టాండింగ్, తమన్ అవుట్ అండ్ అవుట్ స్టాండింగ్. ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే క్యాప్షన్ ఉంటాయి కదా, ఓన్లీ పవర్ స్టార్ మాత్రమే యాక్సెప్ట్ అయినంత క్యారెక్టర్ ఇచ్చిండు. ఆ స్టైలిష్ కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ, ఆయన వే ఆఫ్ యాక్టింగ్ కానీ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఇచ్చి పడేసిండు ఓజీ తోటి. ఒక పాత పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉంటారు, కల్ట్ ఫ్యాన్స్కి కడుపు నిండా బగారా భోజనం, చికెన్ భోజనం, మటన్ భోజనం ఉంటుంది చూసినావా, అట్లా ఫుల్ అయ్యారు అందరు ఫ్యాన్స్ ఫుల్ అయ్యారు. ఓకే, పవన్ కళ్యాణ్ అంటే కావాల్సినంత పొటెన్షియల్ ఎంత వచ్చినా కొత్త తరంలో ఎప్పటికీ వాళ్ళకి కావాల్సినంత ఎనర్జీ ఇస్తూనే ఉంటాడు. ఇప్పుడు వచ్చినటువంటి ఓజీ మూవీలో ఇప్పుడు కొత్త తరం మీకు కొత్త విధంగా కనిపించింది ఏ అంశాలు ఉన్నాయి?
అండ్ ఓల్డ్ పవర్ స్టార్ ఉంటారు చూసినా, ఓల్డ్ పవర్ స్టార్ ఎన్ని రోజులు వీళ్ళు మిస్ అయిన కల్ట్ ఫ్యాన్స్ మిస్ అయిన పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాం, మళ్ళీ కనబడ్డాడు. వీళ్ళందరూ కనబడి ఫుల్ ఫ్లెడ్జ్కి ఇచ్చి పడేసాడు అంతే. ఇప్పుడున్న కొత్త జనరేషన్ వాళ్ళకి కూడా ఒక కొత్త హీరో అవపడితే ఎట్లుంటుందో అట్లా అవపడ్డాడు. 3 తరాలని కవర్ చేయొచ్చు కదా, ఇది ఇచ్చి పడేసిండు భయ్, ఇచ్చి పడేసిండు. ఆయన ఒక ఎంట్రీ సరిపోతుంది, బ్యాక్గ్రౌండ్ స్కోరే సరిపోతుంది, బ్యాంక్ ఇంకేం లేదు. టోటల్లీ ఫుల్ మేల్స్. పవన్ కళ్యాణ్ ఉంటే మాకు చాలు, మా గాడ్ ఓజీ. ఇక్కడ మరికొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, ఒకసారి రండి బ్రదర్ మాట్లాడు. ఇంటర్వెల్ సీన్ కి మాత్రం సీట్లో లేకపోతే ఒట్టు ప్రతి ఒక్కరు ఇంటర్వెల్ సీన్ మిస్ అవ్వకండి. ఎలా పట్టుకున్నారా బాబు? ఒకటే డైలాగ్, ఎట్లుంది బ్రదర్? చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు మూవీ లాగానే ఇలా స్టైలిష్ గా చాలా బాగున్నాడు. ఇంటర్వెల్ సీన్ చాలా పీక్స్ ఉంటది. తమనన్న చాలా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చింపి పడేశాడు. సుజిత్ కూడా చాలా బాగా తీశాడు సినిమా. ప్రతి సినిమాకి ఏదన్నా ఒక ఫ్లేవర్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు డైలాగ్స్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ, దీంట్లో మీకు నచ్చింది ఏంది? సినిమాలో పవన్ కళ్యాణ్, మొత్తం పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో. పవన్ కళ్యాణ్ సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా అందరం వెళ్తూ ఉంటాం. పవన్ కళ్యాణ్ గురించి మళ్ళీ సపరేట్ చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు, వెళ్ళేదే పవన్ కళ్యాణ్ కోసం. ఆ పవన్ కళ్యాణ్ డైలాగ్ ఇంకా ఏది మీకు నచ్చింది? లైక్ స్టైలిష్ లుక్ బాగుంది. ఓసే వాసే అనే సాంగ్ అది పాడతాడు కదా. ఇంటర్వెల్ మాత్రం కేక. సో ఓవరాల్ గా సినిమా ఇచ్చి పడేసిండు ఫ్యాన్స్ కి. ఎందుకంటే బెనిఫిట్ షో మీరు చూసారు, ఫ్యాన్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు? పక్కా చూడాలి, బొమ్మ బ్లాక్ బస్టర్. సినిమా అసలు 10 years బ్యాక్ అంటే అసలు పీక్స్ ఉండే, ఇంకా ఇప్పటికే పీక్స్, బట్ 10 years బ్యాక్ ఉంటే ఇంకా చాలా పీక్స్. పవర్ స్టార్ వేరే లెవెల్ ఉండు. ఎక్స్పెక్టేషన్స్ అన్ని అప్పటి నుంచి ఉన్నాయి. అసలు చాలా చాలా సినిమాటిక్ లెవెల్ కూడా చాలా తీసిండు సుజిత్. డైరెక్షన్ కానీ చాలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అసలు స్టైలిష్ లుక్స్, ఫైట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పీక్స్ ఇచ్చి పడేసి. సినిమా ఎండ్ అయిందా లేక ఇంకా నెక్స్ట్ ఉందా? ఉంది అంటే చూడాలి, అది దాన్ని మనం సస్పెన్స్ చెప్పలేం కదా. సో అది చూస్తేనే చెప్పగలుగుతాం. సో ఐ ఫిష్ ఫర్ ఫ్యాన్స్. ఇది ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమా ఉన్నదంటేనే అంచనాలను మించి కూడా ఇక్కడికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రతిదీ అంటే సినిమా స్టార్టింగ్ నుండి కూడా ఆద్యంతం వరకు ప్రతి ఒక్క డైలాగ్ కూడా ఇక్కడ పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు తను సినిమాలు చేసింది ఒకటి, కానీ ఈ ఒక్క సినిమా ఓజీ అంటే ఇక్కడ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఇక్కడ ఈ సినిమా చూసిన తర్వాత మాత్రం ఈ జీవితానికి ఒక సినిమా చాలు అన్నటువంటి ఒక అనుభూతికి ఇక్కడ ఫ్యాన్స్ లోనవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ బెనిఫిట్ షోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో ఒక ఆత్మానుభూతి పొందుకుంటూ ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమా ఒరిజినల్ అంటే గతంలో స్టార్టింగ్లో పవన్ కళ్యాణ్ ఏ విధంగా సినిమాలు చూసి పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే ఎలా ఉండాలని అనుకున్నారో, ఇక్కడ దాదాపు 2-3 తరాల జనరేషన్కి కూడా అట్లాంటి ఒక ఎనర్జెటిక్ మూమెంట్ ఈ సినిమాలో కనిపించిందని చెప్పి ఇక్కడ వరంగల్ ఫ్యాన్స్ చెప్తున్నారు. ఇప్పటికే బెనిఫిట్ షోకి ఇక్కడ వరంగల్తో పాటు హనుమకొండలోని అమృత థియేటర్ దగ్గర మనం ఉన్నాము. ఈ ప్రాంతం అంతా కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఒక ఎనర్జెటిక్ మూమెంట్ అంతా సినిమా చూస్తుంటే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ బెనిఫిట్ షో చూడడమే కాదు, రేపటి నుండి రికార్డులు కూడా బద్దలైపోతాయనేటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఒక కమర్షియల్ కూడా కాకుండా ఒక హార్ట్ఫుల్తో వచ్చే విధంగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ చెప్తున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. హనుమకొండ అమృత థియేటర్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.